సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నంద్. కాస్ట్లీ బిచ్చగాళ్లకు కాస్ట్లీ పనిష్మెంట్, ఇదే ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త. నిజంగా అంత తప్పు శివజ్యోతి చేసిందా? అసలు టీటీడీలో ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లో శివజ్యోతి చేసిన కమెంట్స్ చాలా వైరల్గా మారాయి. టెంపుల్కి వెళ్తూ లైన్లో ఉండగా ఇటువంటి కమెంట్స్ చేయడం ఏంటి అని చెప్పి భక్తులందరూ కూడా తనని చాలా ట్రోల్ చేశారు, తన మీద కంప్లైంట్లు పెట్టారు, కేసులు పెట్టారు, తనకి శిక్ష పడాలి అని చెప్పి అందరూ భావించారు. టీటీడీ కూడా అంతే సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. ప్రీవియస్ కూడా టీటీడీలో ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం తీసుకున్నట్టయితే తిరుమల తిరుపతిలో రీల్స్ చేయడము, డాన్సులు చేయడము, అలిపిరి మెట్ల మీద వ్లాగ్స్ చేయడము, భక్తుల్ని భయపెట్టే విధంగా కొంతమంది వ్లాగ్స్ చేస్తారు. అది కూడా సెలబ్రిటీసే. ఇప్పుడు శివజ్యోతి కూడా బిగ్ బాస్ తర్వాత సెలబ్రిటీ ఫేమ్ తెచ్చుకుంది. ఒక యాంకర్ స్టేజ్ నుంచి ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు, బల్పు మాటలు నువ్వు మాట్లాడతావా అని చెప్పి అందరూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి నుంచి ఒక స్టార్గా ఇవాళ నువ్వు ఎదిగావు, అది దేవుడి దయ వల్ల. అటువంటి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఎలా కమెంట్స్ చేస్తావు అని చెప్పి అందరూ మాట్లాడడం మనం చూసాము. సో ఇప్పుడు ఇదే కమెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు శివజ్యోతి మాట్లాడిన మాటలేంటో మనందరికీ తెలుసు. క్యాజువల్గా అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో ఒక వీడియో తీసుకున్నా అది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ నార్మల్ గా మాట్లాడదామని మాట్లాడిన మాటలు ఇంత వివాదానికి దారితీసేలా అవుతాయని కూడా మేబీ అనుకుని ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ప్రసాదం కోసం అని చెప్పి లైన్ లో కూర్చొని ఇట్లా అడుక్కుంటున్నాడు. కాస్ట్లీ బిచ్చగాళ్ళం, కాస్ట్లీ ప్రసాదం అని చెప్పి వాళ్ళ తమ్ముడితో వీడియో చేసింది శివజ్యోతి. వాళ్ళ బ్రదర్ కూడా అవును కాస్ట్లీ బిచ్చగాళ్ళం, బట్ టేస్ట్ ఉంది, టేస్ట్కి అడుక్కోవచ్చు అని మాట్లాడాడు. పక్కనే ఉన్న వాళ్ళ హస్బెండ్ గంగూలీకి కూడా చెప్పడం చెప్పింది రిచెస్ట్ బిచ్చగాళ్ళం అని చెప్పి. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఇంకా ఫోటోస్ ఉన్నాయా? 436 తిరుపతి అడుక్కున్నా కానీ బాగుంది గైస్. సో వాళ్ళిద్దరికీ తెలియలేదు మీ వైఫ్ తప్పు చేస్తే నీ బుద్ధి ఎక్కడికి పోయింది, నువ్వెందుకు తప్పు అని ఖండించలేదు. వీడియో తీసుకున్నారు, దాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడైనా ఇది తప్పు, ఇది పోస్ట్ చేయొద్దు అని చెప్పి గంగూలీ ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇప్పుడు అందరూ అతన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా తిరుపతి ప్రసాదం గురించి, దేవుడి గురించి అలా మాట్లాడడం తప్పు. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత కాస్ట్లీ అని చెప్పి కంపేర్ చేయడం ఇదంతా తప్పు. మేము కూడా రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటే ఒకప్పుడు నువ్వు బిచ్చప్ దానివి, ఇప్పుడు రిచ్ అయ్యావు కాబట్టి రిచ్ మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ ఆడిపోసుకుంటున్నారు ఆమెని. అసలు అటువంటి సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకోవాలి? సరే ఆమె తెలుసో తెలియకో మాట్లాడేసింది, అది ఇంత కాంట్రవర్సీ అవుతుంది అని అనుకోలేదు. ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత కూడా నేను ఇంటెన్షనల్లీ మాట్లాడలేదు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. సో అదే భక్తితో నేను పూజలు చేశాను, సప్త శనివారాల వ్రతం చేశాను. దేవుడు పుణ్యమే ఇవాళ నేను ఇన్ని ఇల్లు కట్టుకోవడానికి ఈ స్టేజ్లో రావడానికి కారణం అని చెప్పి శివజ్యోతి చెప్పడం జరిగింది. అలానే పెళ్ళయి ఇన్ని సంవత్సరాల తర్వాత తను ఇప్పుడు కన్సీవ్ అయింది. ఇప్పుడు 8th month ప్రెగ్నెంట్ గా కూడా ఉంది. ఇంకొక 1 month అయితే తనకి డెలివరీ కూడా అవ్వచ్చు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ బేబీ కూడా నాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదించిన ప్రసాదం అని అనుకుంటున్నాను అని చెప్పింది. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడిండ్రు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ.
నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్ కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు, బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్ గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. అంత భక్తి ఉన్నప్పుడు నువ్వెందుకు ఇటువంటి మాటలు మాట్లాడావు? అంటే డబ్బు ఉందనే అహంకారంతో ఏదైనా మాట్లాడొచ్చు, నేను సెలబ్రిటీని, అందరి అటెన్షన్ నా మీద ఉండాలి అనే ఇంటెన్షన్తో మాట్లాడావా అనుకుంటూ చాలామంది ట్రోల్ చేశారు. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఏం మాట్లాడుతున్నారు అంటే, అదే హస్బెండ్నో లేకపోతే పక్కనున్న బ్రదర్స్నో ఇంకొకరినో అయితే మనం ఇంత ఇది చేసి మాట్లాడవు, మరి దేవుడి విషయంలో ఎందుకంత కామెడీ? అంటే నువ్వు రిచ్, నీకు ఫేమ్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇలాంటి బల్పు మాటలు మాట్లాడుతున్నావా? ఇది చాలా రాంగ్. ప్రతి ఒక్కళ్ళు తిరుపతికి వెళ్ళి ఏదో ఒక మిస్టేక్ చేయడము, రీల్స్ చేయడము, ఏదో ఒకటి చేయడము, చేసిన తర్వాత కూడా తప్పైపోయింది, సారీ మమ్మల్ని క్షమించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. టీటీడీ కూడా అలానే వదిలేసుకుంటూ వచ్చింది. సో ప్రీవియస్ కూడా మనం ప్రియాంక జైన్ అలిపిరి మెట్ల మీద నిజంగానే పులొచ్చింది అని భయపెట్టడం వల్ల అక్కడ ఉన్న అందరూ భయపడ్డము, అది కూడా మనం చూసాము. అంతకుముందు దువ్వాడ మాధురి రీల్స్ చేయడం వైరల్ అయింది. అంతకుముందు ఇంకొక అమ్మాయి రీల్స్ చేస్తే ఆ అమ్మాయిని కూడా ఇంతే చేశారు. సో ఇప్పుడు కూడా టీటీడీలో ఇటువంటి వికృత చేష్టలు మరీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒక్కసారైనా దీన్ని ఖండిస్తే, స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే ఇటువంటి రిపీటెడ్గా జరగకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇవాళ వస్తున్న వార్త ఏంటంటే, శివజ్యోతిని మళ్ళీ టీటీడీలోకి జీవితంలోకి అలో చేయకూడదు అని చెప్పి టీటీడీ నిర్ణయం తీసుకుంది అనే వార్త వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంత అంటే, టీటీడీ అనేది అదే పెద్ద యూనిటీతో కూడిన ఇదనమాట. పోలీసులు, అడ్వకేట్లు, లాయర్లు, కోర్టులు, కేసులు ఏం లేకుండా టీటీడీ వాళ్ళే డెసిషన్ తీసుకునే అంత రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. అంత పెద్ద సంస్థ కాబట్టి టీటీడీ ఇప్పుడు శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ చేశారు. అంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా శ్రీవారి దర్శనం అనేది శివజ్యోతి చేసుకోకూడదు అని చెప్పి కంప్లీట్గా బ్యాన్ చేశారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా టీటీడీ అటువంటి డెసిషన్ తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఒక్కసారి నోరు జారడం వల్ల ఎప్పుడు దేవుడి దర్శనం చేసుకోలేని విధంగా శివజ్యోతి అంతా కోల్పోయే సిచ్యువేషన్ వస్తుంది. దీంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ నోట్ అయితే రాలేదు. బట్ అన్ని యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్స్లో రన్ అవుతున్న న్యూస్ అయితే ఇది కంప్లీట్గా తన ఆధార్ కార్డ్ని బ్లాక్ చేశారు. టీటీడీలోకి శివజ్యోతికి ఇంకా అలో లేదు అని చెప్పి. ఒకవేళ టీటీడీ అటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా 2-3 సార్లు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి తను తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్తే మేబీ అది కూడా తీసేయొచ్చు టీటీడీ వాళ్ళు. అంటే దేవుడి దగ్గరికి రాకూడదు, కంప్లీట్గా ఇది చేయాలి అనే ఇంటెన్షన్ టీటీడీ వాళ్ళకి కూడా ఉండదు కాబట్టి. బట్ ఇన్ ఫ్యూచర్లో ఇటువంటివి రిపీట్ అవ్వకూడదు, మళ్ళీ చేయకూడదు, అందరికీ బుద్ధి రావాలి అని చెప్పి ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుండు అని చెప్పి చాలా మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు అనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇవి రిపీట్ అవుతూనే ఉంది, తప్పు చేస్తున్నారు, సారీ చెప్తున్నారు. అలా కాకుండా ఒకరికైనా ఒక గట్టి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. సో మంచి పని చేశారు, నిజంగా బ్లాక్ చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా దీనిపైన టీటీడీ నుంచి ఒక అధికారిక లెటర్ కానివ్వండి, ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చేంత వరకు మనకి క్లారిటీ లేదు. బట్ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, బట్ అది అవతల వాళ్ళకి మళ్ళీ అలాంటి తప్పు చేయాలంటే భయం వచ్చేలా చేయాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అది కొంతవరకు మనం కరెక్ట్, ఓకే తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా అలా చేసి సారీ చెప్పకుండా ఏదో ఒక పనిష్మెంట్, శిక్ష అనేది పెడితే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా అలా మాట్లాడకుండా ఉంటారు అనేది మనం ఒప్పుకోదగ్గ విషయమే అనమాట. సో ఏది ఏమైనా తిరుపతికి వెళ్ళినప్పుడు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేయడం కాకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఎక్కడున్నాం, ఎవరి దగ్గరకు వచ్చాము, దేవుడు ముందున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది కూడా పెద్దలు చెప్తున్నారు. చాలా మంది దేవుడు స్మరణ చేసుకోవాలి. అటువంటి క్షేత్రానికి వెళ్ళినప్పుడు కుళ్ళు జోకులు,
ఫోటోలు, పిచ్చి రీల్స్, పిచ్చి డాన్స్లు ఇవన్నీ చేయడం అసలు ఉత్తమం కాదు. దీనికి సంబంధించి యాక్షన్ 100% తీసుకోవాలి అని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కంప్లైంట్ పెట్టి కూడా కంప్లీట్గా యాక్షన్ తీసుకోవాలి స్ట్రిక్ట్గా అని చెప్పి మాట్లాడడానికి రీజన్ ఇదే అనమాట. ఏది ఏమైనా ఈ కేసుకి సంబంధించి శివజ్యోతి మీద కేసులు పెట్టారు. అది కూడా తను 8 months ప్రెగ్నెంట్గా ఉంది. ఈ టైంలో కూడా ఏడుస్తూ సారీ చెప్పింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి, అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకుండా కొంచెం గట్టిగా చెప్తే అయిపోతుంది. బట్ కంప్లీట్గా దేవుడికి దూరం చేస్తారు అని అయితే మనందరం అనుకోలేము. ఏది ఏమైనా ఇవన్నీ మనందరికీ సొసైటీలో ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది ఒక ఎగ్జాంపుల్గా ఇవాళ ఈ వార్తని ఇది చేశారనమాట. సో తప్పు చేసింది కాబట్టి మీడియా వాళ్ళు అందరూ దీన్ని ఖండించారు, వైరల్ చేశారు. తను చేసింది రైట్ అని తను ఫీల్ అవుతుందేమో. రైట్ అని ఫీల్ అయితే మీడియా ఎందుకు న్యూస్ చేస్తుంది అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా తను తప్పు చేసింది, తప్పు ఒప్పుకుంది, తను కూడా తప్పు అనిపించింది అని చెప్పి అఫీషియల్గా క్షమాపణ చెప్పింది. దీనికి సంబంధించి టీటీడీ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో ఇంకొక వీడియోలో కలుద్దాం.